స్లవరుతూ పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుంచి 10వ వచనం వరకు. ప్రభువు వాణి 2వ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినెవేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుమని చెప్పాను. యోనా ప్రభు ఆజ్ఞ శిరసావహించి నినివేకు వెళ్ళాను. ఆ పట్టణము చాలా పెద్దది, దానిని దాటిపోవుటకు 3 నాళ్లు పట్టును. అతడు నగరమున ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనమగునని ప్రకటించాను. నినివే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలందరూ ఉపవాసము చేయవలనని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. ఆ వార్త విని నినివే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినివే నగరమందంతటా ఇట్లు చాటించాను, ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు, పశువులు, ఎడ్ల మందలు, గొర్రెల మందలు ఏమీ తినరాదు. ఎవరు ఏమీ తినరాదు, త్రాగరాదు. నరులు, పశువులు కూడా గోనె తాల్పవలను. ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలను. అందరూ తమ దుష్ప్రవర్తనను మార్చుకొని తన దుష్కార్యములు విరమించుకోవలను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్రకోపం ఉపసంహరించుకోవచ్చును, మనం చావు తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచాను. వారు తమ దుష్కార్యములు విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యను. ఇది ప్రభువు వాక్కు. వందనములు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు కొద్ది నిమిషాల పాటు ఈ మాటలు కొద్దిగా ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, చాలా మంది క్రైస్తవులకి, చాలా మంది క్రైస్తవేతరులకి, చాలా మంది సేవకులకు కూడా ఈ దేవునితో ఉండడం అనేది, ఈ దీక్ష అనేది కొత్తగా అందరూ కూడా సందేహిస్తూ ఉన్నటువంటి అంశముగా ఈరోజు మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను కొద్ది నిమిషాల పాటు ఈ దీక్ష గురించి మాట్లాడుతూ ఈ దీక్ష ఉన్నటువంటి బైబిల్ ఆధారాలను మీకు చూపించి నేను ముగిస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యములో, యోనా గ్రంథములో నినివే పట్టణ ప్రజలు చేసినటువంటి పని, అక్కడ సేవకుడైనటువంటి యోనా చేసినటువంటి ప్రసంగమును మనము చూస్తూ ఉన్నాం. దేవుడు యోనా ప్రవక్తని నినివే పట్టణానికి పంపించి చెప్పమన్నటువంటి మాటను ఆయన చెప్తూ ఉన్నప్పుడు దాన్ని దేవుని మాటలుగా వారు అంగీకరించి వారందరూ కూడా చేసినటువంటి పనులను మనము కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. యోనా చెప్పినటువంటి ఆ ప్రసంగంలో 40 దినములు ముగియగానే నినివే నాశనమగునని ప్రకటించాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో పాపపు ఊబిలో కూరుకుపోయినటువంటి ఆ నినివే పట్టణాన్ని, అదిగో పాపములో జీవిస్తున్నటువంటి ఆ ప్రజలను హెచ్చరించడానికి దేవుడు యోనా ప్రవక్తను ఆ నినివే పట్టణానికి పంపించున్నారు. అప్పుడు ఆ ప్రజలు చేసినటువంటి పనులు మనము చూస్తూ ఉన్నాం. నినివే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలందరూ ఉపవాసం చేయవలనని ప్రకటించిరి. ప్రియులారా, ఇంకా మాటలన్నీ మన క్రిందకు చూస్తే, అదిగో అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె బట్ట ధరించిరి అని చెప్పి మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే 40 రోజుల పాటు నినివే పట్టణ ప్రజలు గోనె బట్ట ధరించుకొని బూడిదలో కూర్చొని దేవుని దయను పొందుకోవటానికి, దేవుని కరుణను పొందుకోవటానికి, దేవుని ప్రేమను పొందుకోవటానికి, దేవుని యొక్క జాలి కనికరము పొందుకోవటానికి వారు చేసినటువంటి పనులన్నీ కూడా మనం ఈరోజు వాక్యంలో చదువుకున్నాం. మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఒక మాట 10వ వచనములో మనం చూస్తున్నాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో ప్రభు, అదిగో దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచెను.
ఈ 40 రోజులు వాళ్ళు చేసినటువంటి కార్యాలని దేవుడు చూశాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. 40 రోజులు వాళ్ళు చేసిన ఉపవాసములు, వారు గోనె బట్ట తాల్చుకొని వారందరూ కూడా బూడిదలో కూర్చొని ఉపవాసములతో ప్రార్థనలతో దేవుని క్షమాపణ అడుగుతూ, ప్రభువా తెలిసి తెలియక మేము చేసినటువంటి తప్పులన్నింటినీ మన్నించండి అని చెప్పినటువంటి ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. వారు చేసినటువంటి ఆ పనులు దేవుడు చూచాడంట. ఒకసారి చదువుదాం ఆ మాట. యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. దేవుడు దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచెను. వారు తమ దుష్కార్యములు విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యెను. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం, పాపము యొక్క జీతము మరణము. మనం పాపం చేసినటువంటి మనము మరణించాలి, మనకి శిక్ష అనుభవించాలి. కానీ దేవుడు ఎదుగో మన శిక్షను శిక్షించకుండా ఉండాలి అంటే మన శిక్షను తనపై వేసుకోండి. దేవుడే అది తర్వాత మనం నూతన నిబంధనలో చూస్తాం, మన పాపముల కొరకు మనం చేసినటువంటి నేరాలు ఘోరాల కొరకు తన కుమారుడిని బలి ఇచ్చినట్లుగా మనము నూతన నిబంధనలో చూస్తాం. కానీ అది తర్వాత మనం ధ్యానం చేస్తాం. వీళ్ళరా ఇక్కడ ఆ ప్రజలు చేసిన పని దేవుడు చూశాడు. వారు చేసినటువంటి ఆ ఉపవాసములకు ప్రార్థనలకు అదిగో దేవుడు కనికరించి వారి మీద జాలి చెంది వారిని శిక్షించలేదు అని మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, కథోలికులు చేస్తున్నటువంటి దీక్ష, కథోలికులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అమాల కారణాన్ని కానీ లేకపోతే దేవునితో ఉండాలని కానీ, ఈ 40 రోజులు దేవునితో ఉంటే మేము చేసినటువంటి పాపములు మన్నించబడతాయి, దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు. అలనాడు నినివే ప్రజల్ని కనికరించిన విధముగా వారి మీద జాలి చూపిన విధంగా మా మీద కూడా జాలి చూపుతాడు అన్న ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ దీక్ష. ఈ దీక్ష గురించి చాలా మంది సేవకులు, చాలా మంది క్రైస్తవులు, క్రైస్తవేతరులకి చాలా అపోహలు ఉన్నాయి. ఇక్కడ ఈ కథోలికలు ఎక్కడి నుంచో తీసుకుని వచ్చారు, లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచో నేర్చుకున్నారు, అయ్యప్ప స్వామి మాల నుంచి లేకపోతే భవానీ స్వామి మాల నుంచి నేర్చుకున్నారు అని చెప్పి చాలా మంది మనకి యూట్యూబ్లో ప్రసార మాధ్యమాల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. వారందరూ కూడా క్షుణ్ణంగా బైబిల్ చదువుకోవాలి అని ఈ సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. నా బైబిల్లో రాసినటువంటి మాటలే నీ బైబిల్లో కూడా రాశారు. ఎందుకు నువ్వు చదువుకో, ఎందుకు నువ్వు అర్థం చేసుకో? ఈ మాల ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బూడిద ఎందుకు రాసుకుంటూ ఉన్నారు, ఎందుకు ఈ దీక్షలు చేస్తూ ఉన్నారు? బైబిల్ గ్రంథంలో కోకొల్లలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ నినివే పట్టిన ప్రజలు, రాజు కూడా తన పట్టు వస్త్రాలను తీసివేసి సింహాసనము దిగి అదిగో బూడిదలో కూర్చొని గోనె బట్ట తాల్చుకొని ప్రభువుని అడుగుతున్నాడు, దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా మా పాపములను కనికరించు, జాలి చూపు, మన్నించు అని చెప్పి అడుగుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారు చేసినటువంటి దీక్ష, వారు చేసినటువంటి వారు చేసినటువంటి ఆ త్యాగ క్రియలు, ఉపవాసం, ఆ ప్రార్థనలతో వారు రక్షింపబడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టక ముందే మనం పాత నిబంధన గ్రంథంలోనే చూస్తూ ఉన్నాము ఈ దీక్షల గురించి. యేసుక్రీస్తు ప్రభు పుట్టి ఈ రోజుకి 2020 సంవత్సరాలు అయింది. యేసు ప్రభు పుట్టక ముందు 2000 సంవత్సరాల క్రితం, అంటే 4026 సంవత్సరాల క్రితమే ఈ దీక్షల గురించి రాశారు బైబిల్లో. మనం సంఖ్యాకాండంలో మనం చూస్తాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే అక్కడ ఒక దీక్ష మనకు కనిపిస్తుంది, అక్కడ ఒక వ్రతము మనకు కనిపిస్తుంది. ఒకసారి చదివి మనం ముందుకు వెళ్దాం. యావే మోషేతో ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లు చెప్పుము నాసీరు వ్రతము పట్టిన తన జీవితము నాసీరు వ్రతము పట్టి తన జీవితమును యావేకు సమర్పించుకో గోరువాడు
స్త్రీ అయినా స్త్రీ అయినను పురుషుడైనను ద్రాక్షారసమును ద్రాక్ష రసమును ఘాటైన మద్యమును ద్రాక్ష పండ్ల రసమును సేవింపరాదు. ద్రాక్ష పండ్లను పచ్చివైనను ఎండివైనను భుజింపరాదు. ఆ వ్రతమును పాటించినన్నాళ్ళు ద్రాక్ష సంబంధమైనదేది కడకు ఆ పండ్ల విత్తనములను ఆ పండ్ల మీది చర్మములు కూడా మీది చర్మమును కూడా ముట్టుకోరాదు. వ్రతమును పాటించినన్నాళ్ళు మంగళ కత్తి తల వెంట్రుకలను తాకరాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి దీక్ష దేవుడే చెప్తున్నాడు, మోషేతో చెప్తున్నటువంటి మాట సంఖ్యాకాండములో మనకు కనిపిస్తుంది. మనం ఇప్పుడు చదువుకున్న మాటలన్నీ కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఇదిగో ఈ దీక్ష లేకపోతే ఈ నిర్ణయం మనము దేవునితో ఉండడానికి, దేవునితో కలిసి ఉండటానికి, దేవునికి దగ్గరగా ఉండటానికి తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయము. ఆ సమయంలో మనం ఏమేం చేయాలో కూడా నియమావళి రాసి ఉంచారు. ఆ మీదన మనకి హెడ్డింగ్ కనిపిస్తుంది. సంఖ్యాకాండ 6వ అధ్యాయంలో ఆ మీదన మనకి హెడ్డింగ్ కనిపిస్తుంది. ఏమని? నాసీరు వ్రతం. ఇక్కడ ఒక వ్రతం ఉంది, ఇక్కడ ఒక దీక్ష ఉంది. తెలుగు డిక్షనరీ తీసుకొని చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. వ్రతము అంటే దీక్ష, దీక్ష అంటే ఒక మాట పట్టు. ఇదిగో ఈ 40 రోజులు, ఈ 10 రోజులు, ఈ 20 రోజులు, ఈ 30 రోజులు నేను దేవునితో ఉండాలనుకుంటున్నాను. దేవునితో ఉండాలి అనుకుంటే ఇదిగో ఇవన్నిటిని, ఈ లోకంలో ఉన్నటువంటి త్రాగుడు, ఈ వ్యసనాలు, ఈ సిగరెట్ తాగడం, లేకపోతే సినిమాలు చూడటం, ఈ సీరియల్ చూడటం, ఈ వ్యసనాలను అన్నింటినీ ప్రక్కన పెడతాను. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రక్కన పెడతాను. నా దేవుణ్ణి మాత్రమే నేను ఆరాధిస్తూ దేవునితో గడుపుతాను అని నిర్ణయం తీసుకున్నదే దీక్ష. అలా అయ్యప్ప స్వాముల నుంచి తీసుకున్నారు, ఇక్కడ భవానీ స్వాముల నుంచి తీసుకున్నారు, ఇంకొక స్వాముల నుంచి తీసుకున్నారు అని చాలా మందికి తెలియక వాక్యం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారు కదా, నా బైబిల్లో రాసింది నీ బైబిల్లో కూడా రాసి ఉంచారు కదా, ఎందుకు చదువుకో? నాసీరు వ్రతము అన్నటువంటి మాటలు ఇంకా క్రిందకి చదివితే ఆ నియమావళన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఇప్పుడు చెప్పే అంశం ఏమిటంటే దీక్ష గురించి చెప్తూ ఉన్నాను. దీక్ష మన జీవితాలను బాగు చేసుకోవటానికి, దీక్ష మన బ్రతుకుల్ని బాగు చేసుకోవటానికి ఒక కార్యక్రమం. ఇదిగో నినివే పట్టణ ప్రజలు దీక్ష తీసుకొని దేవునితో ఉన్నారు. ఆ 40 రోజులు దేవుని దగ్గర కూర్చున్నారు, గోనె బట్ట దాల్చుకొని బూడిదలో కూర్చొని ప్రభువుని ప్రార్థన చేశారు, క్షమించమని అడిగారు వారు చేసినటువంటి తప్పుల్ని. ప్రియ సహోదరి సహోదరులారు, ఇంకా బైబిల్ గ్రంథంలో మన న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాం. అదిగో సంసోను వారి తల్లిదండ్రులు చేసినటువంటి వ్రతం. అక్కడ మనం అక్కడకు వ్రతాన్ని మనం చూస్తాం. ఒకసారి చదువుదామా? నీవు గర్భవతివై బిడ్డను కందు ఆ శిశువు తల జుట్టు కత్తిరించకూడదు. చాలా మంది కామెంట్స్ అండి. మరి వీడికి ఏం బైబిల్ తెలుసు? ఇంటర్నేషనల్ స్పీకర్ అయితే ఎవరికి కావాలి? దేవుని వాక్యాన్ని సరిగా తెలుసుకోవాలి, సరిగా అర్థం చేసుకోవాలి, సరిగా బోధించాలి. ఏమవుతుంది? ప్రియ సహోదరి సహోదరులారా, మంగళ కత్తే తలను, ఆ వెంట్రుకలను తాకకూడదని నాసిరు వ్రతంలో చెప్పాడు. ఇక్కడ కూడా నువ్వు చెప్తూ ఉన్నారు. ఇదిగో ఇక్కడకు వ్రతం, నజరేయ వ్రతం. ఒకసారి చదువుతాం ఆ మాటలు. అదిగో 5వ వచనం మనం చదువుకుంటూ కంటిన్యూషన్ చదువుతాం. ఆ శిశువు తల జుట్టు కత్తిరింపరాదు. ఆ శిశువు తల జుట్టు వ్రతములో దీక్షలో ఉన్నటువంటి ఒక నిర్ణయం. అప్పటి నుంచి ఉన్నటువంటిదే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి నేర్చుకున్నాం, ఇక్కడ నుంచి నేర్చుకున్నాం, ఎక్కడి నుంచి నేర్చుకోలేదు. బైబిల్లో ఉన్నటువంటిదే. అక్కడ సంసోను ఒక దీక్షాపరుడు. అదిగో సంసోను తల్లితో దేవుని దూత చెప్తున్నటువంటి మాట, అమ్మ నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు కొడుకు పుడతాడు. ఇదిగో ఆ కొడుకు వ్రత తత్పరుడై అంటాడని చెప్తున్నారు. ఆ వ్రత తత్పరుడై అన్నటువంటి మాటకి క్రిందన అర్థం ఉన్నది. బైబిల్ గ్రంథంలో మూలార్థాలలో మనకు కనిపిస్తుంది. అక్కడ మనకి అర్థం కనిపిస్తూ ఉంది. అదిగో నజరేయ వ్రతము అని అక్కడ మనకి కనిపిస్తుంది. వ్రత తత్పరుడు అన్నటువంటి మాటకు అర్థం నజరేయ వ్రతము అన్నటువంటి అర్థం
మనకి కనిపిస్తుంది. కాబట్టి ప్రియులరా, వ్రతం అనేది, దీక్ష అనేది చాలా మందికి అలవాటు అయిపోయింది. ఎవరినో క్రిటిసైజ్ చేయడం, ఎవరినో పాయింట్ అవుట్ చేయడం. నీ పుట్టుకేంటో తెలియదు, నువ్వేంటో తెలియదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. ప్రియా సహోదరి సహోదరులారా, అందరూ కూడా క్రిటిసైజ్ చేయడం ప్రారంభిస్తున్నారు. ఈ తెల్ల బట్టలు ఏంటి, ఈ కండువ ఏంటి, ఈ బూడిద ఏంటి. ప్రియ సహోదరి సహోదరులారా, దీక్ష అనేది బైబిల్ గ్రంథం నుంచి తీసుకున్నారు. ఎక్కడి నుంచో నేర్చుకున్నది కాదు, ఎవరి దగ్గర నుంచో నేర్చుకున్నటువంటిది కాదు. నాసీరు వ్రతము, నజరేయ వ్రతము. ఇంకా సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయము 10-11 వచనాలలో చూస్తే సమూయేలు తల్లి గురించి, అక్కడ వ్రతం గురించి చెప్తున్నారు. ఒకసారి మాటలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. సైన్యములకు అధిపతిమైన యావే, ప్రభు ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దాసురాలి జ్ఞప్తించుకునము, నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము, ఆ శిశువును మరణాంతము నీకే సమర్పించుకుందును. మంగలి కత్తే అతని తల వెంట్రుకలను తాకదు అని. సహోదరి సహోదరులారా, ఒక సేవకుడు కామెంట్ చేస్తున్నాడు, ఈ కథోలికులందరూ, ఈ ఆర్సీఎం వాళ్ళందరూ మాల ధరిస్తే మంగళ షాపులు కట్టేయాలని. మంగళ కత్తే తల వెంట్రుకలని తాకకూడదు, మంగళ కత్తే తగలకూడదు అని చెప్పి ఇక్కడ ఈ వ్రతంలో ఉంది, ఈ దీక్షలో ఉంది. అందుకే నాసీరు వ్రతంలో రాస్తారు, ఈ పెరుగుతున్నటువంటి జుట్టు, పెరుగుతున్నటువంటి గడ్డం, మీసాలను చూసి వాడు దేవునితో ఉన్నాడని తెలుసుకోవాలి మనం. అందుకు నిదర్శనమే ఈ తల వెంట్రుకలు, ఈ గడ్డము, ఈ మీసం. ఎందుకు పెంచుకుంటారు అంటే మంగళాలు లేక కాదు. చాలా మంది ఎగతాళి చేయటానికి, చాలా మంది సేవకులే బైబిల్ తెలిసినటువంటి వారే, దేవునితో ఉన్నాడని సింబాలిక్ గా ఉండడానికి కండువ, దేవునితో ఉన్నాడని తెలుసుకోవడానికి డ్రెస్సు, దేవునితో ఉన్నాడని తెలుసుకోవడానికి ఈ జుట్టులు, ఈ మీసాలు, ఈ గడ్డాలు పెంచడం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, వాక్యం తెలుసుకోండి, అర్థం చేసుకోండి, చదువుకోండి. ఎందుకు దేవుని శాపాన్ని పొందుకోవటం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని శాపాన్ని పొందుకోవటం? ఈ దీక్ష వలన చాలా మంది బ్రతుకులు బాగుపడుతూ ఉన్నాయి. ఈ దీక్ష వలన చాలా మంది జీవితాలు బాగుపడుతూ ఉన్నాయి. నా జీవితంలో నేను త్రాగుబోతుగా ఉండి 16 సంవత్సరముల పాటు త్రాగుబోతుగా ఉండి, నేను ఈ దీక్షను ధరించిన తర్వాత నేను దేవునిలో బలపడి దేవునితో ఉండి ఈరోజు నేను మీ ముందు నిలబడి ఈ వాక్యాన్ని చెప్పగలుగుతూ ఉన్నాను. నా జీవితాన్ని నేను బాగు చేసుకున్నాను, నా బ్రతుకుని నేను బాగు చేసుకున్నాను. నాతో తాగిన వాళ్ళు, నాలాగే తాగిన వాళ్ళు అందరూ కూడా చనిపోయారు, కానీ నేను మాత్రం బ్రతికి ఉన్నాను. దానికి కారణం, ఒకరోజు నేను ఈ దీక్ష తీసుకున్నాను. ఈ దీక్ష వలన నేను బ్రతికాను. ఈ దీక్ష వలన నేను దేవుని సేవకుడిని అయ్యాను. ఈ దీక్ష వలన నేను ఇదిగో ఈ వాక్యాన్ని బోధించగలుగుతున్నాను. అందుకే నేను దీక్ష గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఒప్పుకోలేను. దీక్ష నా బ్రతుకుని మార్చింది, దీక్ష నా జీవితాన్ని మార్చింది, దీక్ష నా కుటుంబాన్ని మార్చింది, దీక్ష నన్ను దేవుని బిడ్డగా, దేవునికి దగ్గరగా మార్చింది. ఆ రోజు 2010వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో తీసుకున్నటువంటి ఆ దీక్ష నిర్ణయం ఈ రోజుకి కూడా కొనసాగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దీక్షని చిన్న చూస్తూ దీక్షని ఎగతాళిగా మాట్లాడే వారికి ఈ సందేశం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యోబు గారిని గురించి మనం చూస్తాం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఆ మాటలు విని యోబు పైకి లేచి సంతాప సూచకముగా బట్టలు చించుకొని తల కొరికించుకొని నేలపై బోరగిల పడి దేవునికి దండం పెట్టి దీక్షను ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 8వ వచనములు మనం చూస్తాం.
యోబు గ్రంథంలోనే 2వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం కనిపిస్తుంది. ఒకసారి చదువుదామా? యోబు ఆ, కసువు దిబ్బ మీద కూర్చుండి ఆ. యోబు బూడిద దిబ్బ మీద కూర్చొని, కసువు దిబ్బ అంటే బూడిద దిబ్బ, బూడిద దిబ్బ మీద కూర్చొని చిల్ల పెంకులతో చిల్ల పెంకులతో తన కురుపులను తన వ్రణములను తన కురుపులను గోకుకోనారంభించెను. ఆరంభించాడు. దేని మీద కూర్చున్నాడండి? దేని మీద? కసువు దిబ్బ అంటే అదిగో బూడిద దిబ్బ మీద. అంటే బూడిద ఎందుకు గుర్తో? ఈ గోన బట్ట దేనికి గుర్తో? తెలియనటువంటి సేవకులు కూడా ఉన్నారు. మన దురదృష్టం. మరి ఏం చేస్తాం? బూడిదంటే ఏంటో, గోన బట్ట ఏంటంటే ఏంటో తెలియనటువంటి సేవకులు చాలా మంది ఉన్నాం. అది మన దురదృష్టం. యోబు గ్రంథంలోని 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. అక్కడ యోబు చేసినటువంటి ఆ దీక్ష గురించి మనకు రాస్తూ ఉన్నారు. చదువుదామా ఒకసారి? నేను దిగులుతో ఆ గోనె తాల్చి తిని ఉమ్, ఓడిపోయి ఈ మట్టి మీద ఆ గోరలాగిలి పడి తిని. మరలా చదువుదామా ఆ మాట? 16వ అధ్యాయము 15వ వచనాన్ని. నేను దిగులుతో గోనె తాల్చి తిని. దేనితో అండి? దిగులుతో. గోనబట్ట దేనికి గుర్తు అంటే సంతాపానికి గుర్తు. గోనబట్ట దేనికి గుర్తు అంటే పశ్చాత్తాపానికి గుర్తు. గోనబట్ట దేనికి గుర్తు అంటే నువ్వు చేసిన పాపాలకి అదిగో నువ్వు పశ్చాత్తాపడుతున్నావు అన్నటువంటి సత్యాన్ని తెలియపరుస్తుంది. చదువుదాం ఒకసారి ఆ మాట. ఓడిపోయి ఈ మట్టి మీద బోరిగిల పడి తిని. ఈ మట్టి మీద బోరగిల పడితే, ఈ బూడిద మీద. ప్రియ సహోదరి సహోదరులారా, యోబు గారు చేసినటువంటి దీక్ష, సమూయేలు తల్లి చేసినటువంటి దీక్ష, అదిగో న్యాయాధిపతి గ్రంథంలో అక్కడ సంసోను గారు చేసినటువంటి దీక్ష, అక్కడ సంఖ్యాకాండంలో నాసీరు వ్రతం దీక్ష. అంటే యేసు ప్రభు పుట్టక ముందే 2000 సంవత్సరాల క్రితమే ఏ దీక్ష ఉంది. అంటే యేసు ప్రభు పుట్టి 2026 సంవత్సరాలు అయింది. 2026 సంవత్సరాలు ప్లస్ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు, మొత్తం 4026 సంవత్సరాలు. 4000 సంవత్సరాల క్రితమే ఈ దీక్ష అనేది ఉంది. ఎప్పుడొచ్చాయండి హిందూ మతం? ఎప్పుడొచ్చింది జైన మతం? ఎప్పుడొచ్చింది బౌద్ధ మతం? ఎప్పుడొచ్చింది జొరాస్ట్రియన్ మతం? చదువుకోవాలి. హిస్టరీ ఉంది, వరల్డ్ హిస్టరీ ఉంది. చదువుకోవాలి, పుస్తకాలు తీయాలి. చదువుకున్న వాడికి జ్ఞానం వస్తుంది. ఈ దీక్ష ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దీక్ష చరిత్ర గురించి చాలా పుస్తకాలు రాశారు. తెలుసుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా. ఇంకా మనం చదువుకున్నటువంటి ఆ వాక్యంలో కూడా నినేవే పట్టిన ప్రజలు దీక్ష చేసినట్లుగా మనం చూస్తాం. ఇంకా లూకా శుభవార్తలో న్యూ టెస్టమెంట్ లో ఒక 2 మాటలు చూసి మనం ముగించుకుందాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనంలో బప్తిస్మ యోహాను గారికి తల్లి గారికి దేవుడు జ్యోతి ద్వారా చెప్పినటువంటి వర్తమానం చూస్తున్నాం. చదువుదాం ఒకసారి. ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును. ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షారసమును గాని మద్యమును గాని పానము చేయడు. తల్లి గర్భమునే పవిత్రాత్మతో నింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీక్ష తీసుకున్నటువంటి వాడు మందు మానేయాలి, సిగరెట్ మానేయాలి, సినిమాలు మానేయాలి, సీరియల్ మానేయాలి. ఎవరి దగ్గర నేర్చుకున్నావో కాదు, బైబిల్లో రాశారు. దీక్ష తీసుకున్నవాడు దేవునితో ఉండేవాడు, దీక్షాపరుడు ఈ విధంగా ఉండాలి. ద్రాక్ష సారాయము, ఘాటైన మద్యము తీసుకోకూడదు. ఎటువంటి వ్యసనాలకి, ఈ లోకాశలకి లొంగిపోకూడదు, వెళ్ళకూడదు అన్నటువంటి ఇవన్నీ కూడా రాశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో న్యూ టెస్టమెంట్ లో అదిగో బప్తిస్మ యోహాను గారి దీక్ష. ఇక్కడ మత్తయి శుభవార్తలో 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువు కూడా 40 రోజుల పాటు, ఆయన 40 రోజులు కాదు, ఆయన జీవితాంతము ఆయన దీక్షాపరుడే. నజరేయ వ్రతం ఆయన దగ్గర ఉంది. ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు కూడా ఆయన జుట్టు ఎప్పుడు కత్తిరించుకోలేదు, మంగళకత్తె తాకలేదు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు దేవునితో ఉన్నారు కాబట్టి. దీక్ష ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ఆయన దీక్షాపరుడే. 40 రోజుల దీక్ష కాదు, 40 సంవత్సరాల దీక్ష కాదు. అదిగో 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. ఆయన జీవించిన అంతకాలము ఆయన దీక్షాపరుడే.
ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ మనం చదువుతున్నాం 2వ వచనంలో, మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 40 దినములు 40 రాత్రులు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసంతో గడిపిన పిదప ఆయన ఆకలి కొని చాలు 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 ఉపవాసంతో దేవునితో ఉన్నాడు ఆయన ఎడారిలో. అది ఒక దీక్ష. ఆయన జీవితాంతం ఆయన దేవునితో ఉన్నారు. ఆయన సమయం దొరికినప్పుడల్లా నిర్జన ప్రదేశానికి, కొండలలోనికి వెళ్ళి దేవునితో గడుపుతూ ఉండేవారు. ఆయన దీక్ష అది. ఆయన జీవితం అంతా ఒక దీక్షే. అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం, అక్కడ 18వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు ఆయన ఒక దీక్ష, ఆయన ఒక మాట పట్టు దేవునికి ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మొక్కుబడి చేసుకుంటూ ఉన్నట్లుగా మనం పరిస్థితి గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, 18వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. పౌలు మరికొంత కాలము కొరింథులో గడిపిన పిదప అతడి సోదరును వీడ్కొని ప్రిసిల్లా అక్విలతో వాడనెక్కి సిరియాకు ప్రయాణించును. ప్రయాణమునకు ముందు క్రైంకరియాలో చేసుకున్నటువంటి మొక్కుబడి ప్రకారము ఇదే ఒక దీక్ష. ఇదే ఒక మాట, దేవునికి మాట ఇవ్వడమే దీక్ష. ప్రభువా ఇగో ఈ దినాలు, ఈ 40 దినాలు నీతో ఉంటాను. ప్రభువా ఈ 10 దినాలు, ఈ 20 దినాలు, ఈ 30 దినాలు, ఈ 40 దినాలు, లేకపోతే నా జీవితాంతం నేను నీతో ఉంటాను. దేవునికి ఇచ్చే మాట పట్టే దీక్ష. ఇదిగో మాట పట్టు ప్రకారము ఆయన ఇచ్చినటువంటి ఆ దీక్ష ప్రకారము క్రైంకరియాలో అక్కడ ఆయన ఏం చేసుకున్నాడట, తల క్షౌరం చేయించుకొనెను అని చెప్పి మాట మనకు కనిపిస్తూ ఉంది. దర్శన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనకి కనిపిస్తారు. ఆయన యోహాను గారికి దర్శనం ఇచ్చినటువంటి ఆ స్థలములో 2 సాక్షులు గోనె బట్టలు ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నేను నా 2 సాక్షులను పంపేదును, వారు గోనె బట్టను ధరించి ఈ 1260 దినముల వరకు ప్రవచించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, గుర్తుంచుకుందాం, ఈ దీక్ష లేకపోతే ఈ బట్టలు, ఈ కండువాలు, ఈ బూడిదలు ఏంటనేది మనం తెలుసుకుందాం. దేవునిలో బలపడటానికి మనకి చేతనైతే వారిలాగా మనము అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునితో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారిని ఎగతాళి చేసి, వారిని ఏదో చిన్న చూపు చూసి, చాలా మంది సేవకులు, చాలా మంది బోధకులు తెలియనటువంటి ఒక అంశం, గోనబట్ట ఏంటో తెలియదు, బూడదంటే ఏంటో తెలియదు, దీక్ష అంటే ఏంటో తెలియదు, చులకనగా మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 11వ వచనంలో చివరిగా చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ వాక్యం కనిపిస్తూ ఉంది. శోక సూచకంగా గోనె తాల్చగా ప్రజలు నన్ను ఎగతాళి చేసిరి అని దావీదు మహారాజు గారు చెప్తున్న మాట. దావీదు మహాశయుడు కీర్తనల్లో చెప్తున్నారు. శోక సూచకంగా, సంతాప సూచకంగా, పశ్చాత్తాప సూచకంగా నేను ఈ బట్టలు వేసుకుంటే, ఈ కండువా వేసుకుంటే, బొట్టు పెట్టుకుంటే, బూడిద రాసుకుంటే ప్రజలు ఏం చేశారట? ప్రజలు ఏం చేస్తున్నారు? ఎగతాళి అనేది ఉంది. మన క్రైస్తవుడు తెలియని వాడు క్రైస్తవేతరుడు అయితే అదేంటనేది తెలుసుకోగలుగుతాడు. కానీ క్రైస్తవుడై ఉండి, దేవుని బిడ్డవై ఉండి, ఒక సేవకుడు అయి ఉండి, బోనబట్ట తెలియదా, బూడిద తెలియదా, వస్త్రాలేంటో తెలియదా, ఈ కండువేంటో తెలియదా, ఈ తెలుపు వస్త్రాలేంటో తెలియదా? దేవునితో ఉండడానికి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈ దీక్ష గురించి దయచేసి అసభ్యంగా మాట్లాడద్దు, దేవుని శాపాన్ని పొందుకోవద్దు అని తెలియపరుస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.